సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేస్తే ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజులలోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ ఫోన్ నెంబర్ 9347215813. ఏప్రిల్ 4 తులా రాశి వారికి ఇరుగు పొరుగు చెప్పే ఒక రహస్యం. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 4న తులా రాశి వారికి ఇరుగు పొరుగు ద్వారా ఏ విధమైన రహస్యం తెలియబోతుందో, ఈ రాశి వారికి సంబంధించిన శుభాలు అశుభాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, తెలియవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులా రాశి వారికి చాలా మంచి మనసు కలిగి ఉంటారు. ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నీతిని, న్యాయాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. జీవితంలో స్వయం కృషితో, పట్టుదలతో పైకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా సహనాన్ని, ఓర్పుని కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మంచి చెడు ఆలోచించిన తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు. ఇక తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ ఎదుటివారి యొక్క మేలును కోరుకుంటూ ఉంటారు. కుళ్ళు కుతంత్రాలతో ఎప్పుడు కూడా ఉండరు. నిస్వార్థంగా జీవిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనుకునేటటువంటి మంచి మనసున్న వ్యక్తులు ఈ యొక్క తులారాశి వ్యక్తులు. ఇక ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నరదృష్టి కారణంగా సమస్యలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఏ పని చేసినా కొన్నిసార్లు ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీరైతే కనుక అప్పుడు భగవంతుడిని వేరుకుంటూ ఉంటారు. వీరికి ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఇప్పుడైతే కనుక వీరి యొక్క మంచితనానికి, వీరి యొక్క దాన గుణానికి అందరూ ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఎంత కష్టంలో ఉన్నా సరే ఎదుటివారు ఆపద అంటే కనుక వీరు వారి యొక్క కష్టాన్ని సైతం పక్కన పెట్టి సహాయపడుతూ ఉంటారు. ఈ మనసు కారణంగానే వీరికైతే ఇప్పుడు ఒక రహస్యాన్ని ఇరుగు పొరుగు ద్వారా భగవంతుడు తెలియచేయబోతున్నాడు. ఏమిటంటే కనుక ఏ విధంగా చేస్తే వీరి యొక్క ఫలితాలు, అలాగే వీరి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా బలపడుతుందో, అలాగే ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా చేస్తే ఉన్నతి వస్తుందో వీరికి తెలియనటువంటి ఒక దైవ రహస్యం అనేది వీరి ఇరుగు పొరుగు వీరికి సలహా ఇస్తారు. ఏ విధమైన పరిస్థితులను చేస్తే వీరు ఉన్నతిలోకి వెళతారో ఒక చిన్న సలహాను ఇవ్వడం ద్వారా వీరి యొక్క ఇరుగు పొరుగు నుంచి తీసుకున్నటువంటి ఆ సలహాను వీరు ఆచరిస్తారు. ఇక ఆ సలహా ఏమిటంటే కనుక వీరికైతే కనుక గృహంలో స్త్రీ చక్రాన్ని స్థాపించుకోవడం ద్వారా, అలాగే వీరు ఇంట బయట కూడా చక్కటి పేరు మర్యాదలను కలిగి ఉండడం, అలాగే ఇబ్బందులు ఏమీ లేకుండా, అనారోగ్య సమస్యలు పాలవకుండా, ఆర్థికంగా లాస్ అవ్వకుండా వీరైతే ముందుకు వెళ్ళటానికి నిమ్మకాయను ధరించి బయటకు వెళ్ళడం, అలాగే ఇంట్లో గృహంలో లక్ష్మీదేవి ఎప్పుడు కొలువుండేలాగా ప్రతి నిత్యము లక్ష్మీదేవి ఎదుట ఒక చిన్న యాలుక్కాయను పెట్టి వీరు ఆరాధన చేసి దీపధూప నైవేద్యాలతో ఆరాధన చేయడం ద్వారా వీరైతే కనుక ఎటువంటి ఫలితాలను పొందుకుంటారో ఈ విధమైన పూర్తి రహస్యాలను, ఇక మరిన్ని చిట్కాలను వీరైతే కనుక ఇరుగు పొరుగు ద్వారా తెలుసుకుంటారు. వీరి యొక్క మంచితనానికి, వీరి యొక్క స్నేహసత్వానికి ఇరుగు పొరుగు ముగ్ధులైపోయి ఉంటారు. వీరికి ఎంతో పేరు మర్యాదలు కలిగి ఉంటారు. దీని కారణం చేత వీరికి ఇటువంటి సలహాలు, సూచనలు, చిన్నపాటి రహస్యాలు తెలుస్తాయి. దీని కారణం చేత వీరు సంతోషంతో వాటిని అనుసరిస్తారు. ఇక వీరైతే ఇటువంటి పరిహారాలను తెలుసుకొని చేయడం ద్వారా చక్కటి అభివృద్ధిని చూస్తారు. దీంతో పాటుగా ఈ యొక్క రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.